రైట్ మరిన్ని అప్డేట్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉట్నూరు మండలం శ్యాంపూర్ గ్రామం వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆదిలాబాద్ వెళ్తుండగా అదుపు తప్పి సమీపంలోని కల్వట్టును ఢీకొట్టి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోని డ్రైవర్, కండక్టర్తో పాటు మొత్తం 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు శ్యాంపూర్ సమీపంలోని వంతెన వద్దకు చేరుకోగానే అదుపు తప్పి ఒక్కసారిగా వాగులోకి దూసుకెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని బస్సు కిటికీలు, తలుపుల గుండా బయటకు తీసి చికిత్స నిమిత్తం ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం వారిని ఆదిలాబాద్ రిమ్స్కు తరలించే అవకాశం ఉంది. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉట్నూరు మండలం శ్యాంపూర్ గ్రామం వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆదిలాబాద్ వెళ్తుండగా అదుపు తప్పి సమీపంలోని కల్వట్టును ఢీకొట్టి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్తో పాటు మొత్తం 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు శ్యాంపూర్ సమీపంలోని వంతెన వద్దకు చేరుకోగానే అదుపు తప్పి ఒక్కసారిగా వాగులోకి దూసుకెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని బస్సు కిటికీలో, తలుపుల గుండా బయటకు తీసి చికిత్స నిమిత్తం ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం వారిని ఆదిలాబాద్ రిమ్స్కు తరలించే అవకాశం ఉంది. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన వారు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.